ఇంకొకరికి ఉద్యోగం ఇప్పించారా? అవును లక్ష్మి గారు, పరోపకారం చేసి ఇంత పుణ్యం మూట కట్టుకున్నాను. కష్టాల్లో ఉన్న వ్యక్తి కన్నీరు తోడటం కంటే ఈ మానవ జీవితానికి ధన్యత చేకూరేది వేరే ఏముంది చెప్పండి. వేరే కంపెనీలో ట్రై చేస్తున్నానులేండి. వచ్చే నెలలో ఇంటర్వ్యూ అన్నారు. వచ్చే నెలలోనా? అవునండి. మళ్ళీ అంత దూరం మా ఊరు వెళ్ళటం, ఇంటర్వ్యూ కోసం తిరిగి రావటం ఎందుకని ఈ నెల రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. విన్నావా నాన్న అతిథేవుడు మాటలు? అద్దెపల్లి వంటావతంలాగా అంటుకుపోయాడు మహానుభావుడు. నెల రోజులు తిష్టేస్తాట. ఈ ఖర్చు తట్టుకోవాలంటే రేపటి నుంచి రాత్రిపూట నేను భోజనం మానేయాలి. అదేమిటమ్మా నువ్వు భోజనం మానేటి? అవునానా, అతిథులు గాలికి కొట్టుకొచ్చారని ఆదాయం కొట్టుకొస్తుందా? చదువుకునే చెల్లి, పనిచేసే మీరు భోజనం మానేస్తే శక్తి ఉండదు. అందుకని నేనే మానేస్తాను. అబ్బే అది కాదమ్మా. ఈ పరీక్ష నాళ్ళు అది చూద్దాం.